హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెల్తీగా రాగి జావ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా అండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని ఒక హాఫ్ కప్ వరకు వాటర్ పెట్టేసుకుందాం. వాటర్ ఇలా బాయిల్ చేసుకుందాము. ఇలా బాయిల్ పట్టుతున్న టైంలో మనం ముందుగానే రాగి పిండిని ఒక 2 స్పూన్స్ వరకు తీసుకుని హాఫ్ కప్ వాటర్లో ఉండలు లేకుండా కలిపేసుకుని అది యాడ్ చేసేసుకుందాము. లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా గరిటెతో ఇలా కలిపేసుకుందాము. లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్కి ఇలా మనకు దగ్గరికి పడుతుందండి. ఇలా కొంచెం దగ్గర పడిన టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుందండి. ఈ రాగి జావ పిల్లలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. దీనివల్ల మనకి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. కాల్షియం రిచ్ ఫుడ్ అండి. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనకి ఈ రాగి జావలో. చూసారు కదా, మనకి పెరుగు కానీ మజ్జిగ కానీ ఇలా వేసుకోవచ్చు. ఉండలు లేకుండా ఒకసారి బాగా కలిపేసుకొని వేసేసుకోవడమే. ఇలా ఉడికిన దాంట్లో మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా చాలా క్విక్గా అయిపోయింది కదండి. వీక్లీ 2 to 3 టైమ్స్ తీసుకుంటే చాలా మంచిదండి మనకి.